కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా. కాకినాడ జిల్లా తూని నియోజకవర్గం కోటనందూరు మండలం బద్దవరం గ్రామంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు బీజేపీ సీనియర్ నాయకులు తంగేటి నాగసత్యనారాయణ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీజేపీ మండల అధ్యక్షులు సుర్ల రమణ పాల్గొని సీనియర్ నాయకులు నాగసత్యనారాయణచే కేక్ కట్ చేసి గ్రామ ప్రజలందరికీ నరేంద్ర మోడీ యొక్క సుదీర్ఘ రాజకీయ చరిత్రని వివరించి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను వాటి అమలు తీరును ప్రజలకు తెలియజేశారు. కరోనా వంటి కష్టకాలంలో ప్రారంభించిన రేషన్ బియ్యం ఇప్పటికీ కూడా ఫ్రీగా ఇస్తున్నారని అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నాయకులు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని భారత ప్రధాని మూడవసారి కూడా ప్రధానిగా మరిన్ని సేవలు అందించాలని, ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎల్లపు వెంకటరమణ, వేగి గోపి, గడ్డం కొండయ్య నాయుడు, అడారి వెంకటరమణ, దొడ్డి శ్రీను, ఎల్లపులోవ ఎరికినాయుడు, బీజేపీ నాయకులు ఆడారి గంగాధర రామారావు, ఆడారి వీరప్పలనాయుడు, ఎల్లపు లక్ష్మోజీ, ఎల్లపు రామకృష్ణ, సుర్లా శ్రీను, సుర్లా రాము, జనసేన నాయకులు సూరిశెట్టి అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మన నరేంద్ర మోడీ గారు 74వ దినోత్సవ జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి వచ్చేసిన ప్రజలందరికీ మన హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సెంట్రల్లో మరి ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మూడోసారి కూడా మరి గెలిచి హ్యాట్రిక్ సాధించి మరి ఈ పథకాలన్నిటికీ మూలకారకుడైనటువంటి నరేంద్ర మోడీ గారు ఆయురారోగ్యాలతో ఉండి మన రైతులందరికీ మంచి మేలు చేకూర్చే పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టాలని, అలాగే మన ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టు కూడా అప్పుడే 10,000 కోట్లు రిలీజ్ చేయడం కూడా జరిగింది. మరి ఇవాళే మన స్టేట్ గవర్నమెంట్ కూడా నాడు నేడు అలాగే పెండింగ్ బిల్ అన్ని కూడా 290 కోట్లు ఇవాళ శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వాల్లో ఈ కూటమి ప్రభుత్వం కానీ సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఏ ఒక్కరిని బాధ పెట్టే ప్రభుత్వం కాదు. పెండింగ్ పార్టీ పరం లేకుండా ప్రతి ఒక్కరికి పెండింగ్ ఉన్న బిల్లులన్నీ కూడా ఇచ్చేయమని ఇవాళ చెప్పడం జరిగింది. అంచెలంచెలుగా 3-4 నెలల్లో ప్రతి ఒక్కరికి పెండింగ్ ఉన్న బిల్లులన్నీ కూడా అన్ని పార్టీల బిల్లులు కూడా ఇచ్చేయమని చెప్పి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది, ఏ ఒక్కరిని బాధ పెట్టొద్దని. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఎలక్షన్ ముందు అతని వాయిస్కి ఇప్పుడు వాయిస్కి చూసినట్లయితే అసలు కనీసం అసలు అయినైనా పవన్ కళ్యాణ్ మాట్లాడేదని అన్న విధంగా ఉంది. అప్పుడు మనందరికీ ధైర్యం నిలపడం కోసం అంత గట్టిగా మాట్లాడేవాడు. ఈరోజు ఏ ఒక్కరి మీద కూడా కక్ష సాధింపులు చేయొద్దని, ప్రతి ఒక్కరితో సంతోషంగా హ్యాపీగా స్నేహభావంగా మెలగమని మరి జనాల్లో సందేశాన్ని పంపించి మన హోంమంత్రి అనిత గారు కూడా ఏ ఒక్కరి మీద కూడా కవ్వాలని చెప్పిన అధికారం ఉందని చెప్పేసి ఏ ఒక్కరు కూడా గొడవలకి దిగొద్దని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ సొంత పార్టీ ఎవరైనా తప్పు చేస్తే ఊరుకోనని చెప్తున్నారు. ఇటువంటి మంచి కూటమి ప్రభుత్వం మరి ఎన్నో కాలాల పాటు ఐకమత్యంతో ఉండి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కూడా మరి ఐకమత్యంగా నడిపించడానికి కంకణం కట్టుకున్న ఈ 3 పార్టీల కూటమికి కూడా మనందరం కూడా కట్టుబడి ఉండి మనందరం కూడా గ్రామ స్వరాజ్యం స్వతంత్రంగా ఉండడానికి ఈరోజు ఇంత హ్యాపీగా మన హిందూ మతం కానీ మన బార్డర్ కానీ ఇంత హ్యాపీగా ఉంది అంటే నరేంద్ర మోడీ గారు సర్వాన్ని చెప్తున్నాను. ఎందుకంటే పాకిస్తాన్ మీద కానీ చైనా మీద కానీ ఏ చిన్న మాట వచ్చినా కానీ వెంటనే వాళ్ళ మీద వార్నింగ్ ఇస్తడం జరుగుతుంది. అందుకే ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు మన నరేంద్ర మోడీ గారు సంపాదించడం జరిగింది. అది మన దేశానికి గర్వకారణం. ఒక మరి ఇన్ని దేశాల్లో పేరు తెచ్చుకోవడం అంటేనే మరి యొక్క కార్యక్రమాన్ని చక్కగా జయప్రదం చేయడం మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకొని నరేంద్ర మోడీ గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు 74వ పుట్టినరోజు జరుపుకున్నటువంటి గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వచ్చినటువంటి ఇక్కడ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ కూటమి, జనసేన నాయకులు మొత్తం గ్రామ ప్రజల సమక్షంలో జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి 74వ పుట్టినరోజు జరుపుకోవడానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని
మంచి మంచి పథకాలు చేసినటువంటి మన నరేంద్ర మోడీ గారు 3 సార్లు వరుసగా చేస్తున్నారు. ఇటువంటి నాయకుడు దేశాన్ని ఏ విధంగా ప్రగతి పదంలో నడుపుతున్నది జనాలందరికీ తెలుసు. అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి హింసాకాండాన్ని ఏ విధంగా ఖండించి జనాలని దూరంగా పెట్టి మంచి మార్గంలో నడపడానికి ఈ సమావేశానికి ఇటువంటి కార్యక్రమాలను జరుపుతున్నారు. నరేంద్ర మోడీ గారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో జరుపుకుంటూ తర్వాత రాబోయే కాలానికి మంచి నాయకుడిగా ఎదగాలని, మంచి పనులు ఇంకా ఎన్నో చేయాలని, అలాగే నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ కూడా ప్రతి పథకం కూడా మనకి ఇలా వచ్చే బియ్యం పథకం కూడా ఉచిత బియ్యం ఆహార పథకం ఉంది ప్రతి స్టేట్కి. అలాగే మన ఊరి నుంచి కూడా మనకు కూడా వస్తాయి. అన్ని స్టేట్కి కూడా అలాగే మన దేశంలో ఉన్న ప్రతి స్టేట్ నుంచి కూడా అన్నీ కూడా మన నరేంద్ర మోడీ గారికి వచ్చినట్టు పెన్షన్ ప్రకారం అన్నీ వస్తున్నాయి. ఈ పథకాలని దృష్టిలో పెట్టుకొని అలాగే మన అయోధ్య రామ మందిరం గురించి జరిగినటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి మన పూర్వీకుల నుంచి కూడా ఉన్నటువంటి గొడవల్ని క్లియర్ చేసి రామ మందిరాన్ని మంచి విధానంలో పెట్టి రామ మందిరాన్ని ఇవాళ నిర్మాణం చేసి అన్ని రకాలుగా ముందుకు నడుపుతున్నారు. ఇటువంటి నాయకుడు మనకి దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మంచి పేరు సంపాదించి మన మనల్ని మంచి ప్రగతి పథకంలో నడుపుతూ చేస్తున్నటువంటి పథకాలకు అలాగే ఎన్ఆర్జీఎస్ పథకాలకు అన్నీ కూడా మంచి పేరు ప్రయోజనాలు చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మనందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని నరేంద్ర మోడీ గారిని మంచి ఆదరిస్తారని తెలియజేస్తున్నాను. 4వ స్వతంత్ర దినోత్సవ వేడుకకు వచ్చినటువంటి గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ అలాగే కూటమి సభ్యులకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ నా హృదయపూర్వక పేరున నా నమస్కారాలు. అలాగే ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి అంటే మన నరేంద్ర మోడీ గారిని మనం ఎంతో గర్వంగా చెప్పే విధంగా కూటమి కలుపుకోవడం, అక్కడ ప్రధానమంత్రిగా 3వసారి రావడం, మళ్ళీ తర్వాత కూడా అలాగా ఇలాంటి పుట్టినరోజులు అలాగే ప్రధానమంత్రిగా మరోసారి ఆయనే ఉండాలని ప్రపంచ దేశాలకు వణుకు పుట్టించే విధంగా ఆయన మాటలే ఒక తోటలు. ఆయన మాటల ఆ వయసుకి మాటలకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. తర్వాత వెంకటయ్య గారు రామ్మోహన్ నాయుడు గారిని మంత్రిగా ఇవ్వడం మన రాష్ట్రం నుంచి. అలాగే ఈ కూటమి అంటే ఇవాళ మన రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి టైంలో కూటమి నడిపి ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఎంతో పరువుతో ఉన్నటువంటి 15 స్టార్టింగ్ వచ్చి వస్తుండగానే 15,000 కోట్లు మన రాజధానికి ఇవ్వడం, అలాగే ఈ పెండింగ్ బిల్లులని, ఈ పోలవరం ప్రాజెక్ట్ అని ప్రతిదీ యథావిధిగా నడుపుకోమని నేను అనుకున్నాను. మీరు ఏ భయం లేదు, కానీ ప్రజలని సురక్షితంగా చూసుకొని ప్రజల్లో నడుచుకొని ఏ ఒక్కటే కక్ష సాధింపులు లేకుండా చేసుకోమని, మరి ఎంతో మంచి మార్గంతో నడపమని ఇటువంటి ప్రధానమంత్రి గారు మళ్ళీ ఈయనే ప్రధానమంత్రిగా ఉండి మా నోరు ఈ బీజేపీ నాయకులే ఎన్నోసార్లు కేక్ కట్ చేయాలని కోరుకుంటూ సభాపూర్వకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.